హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి హెల్దీ పౌడర్ చూపిస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేయొచ్చు, మీరు డిన్నర్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా పెట్టచ్చు. సో ఫస్ట్ అయితే నేను 1 కప్ రాగి తీసుకున్నాను. బాగా ఫ్రై చేయండి. అండ్ ఇది డార్క్ అవ్వకూడదు అనమాట. సో మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది, అంటే చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే గోధుమలు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. యాక్చువల్లీ ఈ పౌడర్ రెసిపీ నాకు మా మమ్మీ చెప్పారనమాట. మా ఇంట్లోని రెగ్యులర్గా ఉండేది, మా మమ్మీ చేసేవారు. నేనైతే వాటర్లో మిక్స్ చేసి నాకు బాయిల్ చేసి ఇచ్చేవారు. సో నేను మా పాప కోసం చేస్తున్నాను అండ్ నేను కూడా తాగుతాను అన్నమాట. మనం అంటే వెయిట్ లాస్ అవుదాము అనుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. రైస్ అన్నీ సేమ్ క్వాంటిటీ వేస్తున్నాను. ఇప్పటి వరకు 3 ఐటమ్స్ వేసాను కదా, 3 కూడా సేమ్ 1 కప్పే. ఈ రైస్ ఫ్రై అయితే సూపర్గా అనిపిస్తుంది చూడ్డానికి. చూడండి ఎంత చక్కగా ఉందో, క్యూట్ ఉంది కదా రైస్. ఏంటో పెళ్ళికి ముందంతా మమ్మీ మీద ఫుల్ డిపెండ్ అయిపోయాను అనమాట. ఇప్పుడు నేను నా బేబీ కోసం చేస్తున్నాను. మేబీ అదంతా మదర్ రోల్ అలాంటిదేమో. మా మమ్మీ అయితే కంప్లీట్గా తనే చేసేవారు అన్నీ. నేను ఏ హెల్ప్ కూడా చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను అన్నీ. సో ఫ్రై అయిపోయింది కదా ఇలా. నెక్స్ట్ మినప్పప్పు ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా. అంటే సున్నుండలకి మినపప్పుతో చేస్తారు కదా, స్మెల్ బాగుంటుంది. సో చూసుకోండి కొంచెం కేర్ఫుల్గా, బ్రౌన్ అవ్వకుండా బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ అయినా మనకి అంటే మాడిపోయిన టేస్ట్ వస్తుంది కదా, సో అలా రాకూడదు. కేర్ఫుల్గా చూసుకొని స్లోగా మిక్స్ చేసుకోండి. ఫ్రై చేసుకోండి. ఫ్రై అయితే అయిపోయింది చూడండి. చాలు ఇంకా. ఇప్పటి వరకు 1 కప్ చూపించాను కదా. సో ఇప్పటి నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 కప్ అన్నమాట. సో తినే శనగపప్పు, వేపిన శనగపప్పు ఏదైనా అనొచ్చు, మీరు ఏమంటారో చూడండి. మేమైతే వేపిన శనగపప్పు అంటాం, లేదా చట్నీ పప్పు అంటాం. సో ఇది 1/2 కప్. సో ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఇది చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. నెక్స్ట్ సగ్గుబియ్యం. అయితే ఈ సాబుదానా చాలా చిన్నగా ఉంది కదా, సో ఏ సైజ్ అయినా ప్రాబ్లం లేదు. ఎన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాం చూడండి. ఇలాంటి హెల్దీ డ్రింక్ తాగినా, మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి నైట్ పడుకునే ముందు అంటే ఓన్లీ మిల్క్ ఇవ్వకుండా ఇలా ఈ పౌడర్ మిక్స్ చేసి ఇచ్చినా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి తప్పకుండా. నెక్స్ట్ పీనట్. ఏదో బయట ప్యాకెట్స్ కొనుక్కొని అవి పెట్టే కన్నా మనం చేసుకొని పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే కదా. సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి హెల్దీ డ్రింక్. మీరు కూడా తాగండి అండ్ మీరు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. చూపిస్తా పౌడర్ కూడా అంత ఫస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాక. నెక్స్ట్ బాదం 1/2 కప్ అనమాట. నేను 1/2 కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రై అయితే చాలన్నమాట. సో ప్రతిదీ కూడా ఇలానే ఫ్రై చేయాలి. ఇప్పటి వరకు అంటే ఇంగ్రీడియంట్స్ ఎలా ఫ్రై చేశానో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఫ్రై చేశాను అన్నీ, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ క్యాజు కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ బార్లీ. నేను చేసే వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం సజెషన్ ఇవ్వండి. నాకు
అంటే తెలుస్తుంది అన్నమాట ఎలా చేస్తున్నాను వీడియోస్ అనేది. ఎప్పుడో స్టార్ట్ చేశాను యాక్చువల్ చెప్పాలంటే, బట్ అప్పుడు చేసుంటే బాగుండేది. మధ్యలో బ్రేక్ ఇచ్చేసాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో వ్యూస్ అయితే చాలా స్లోగా వస్తున్నాయి అన్నమాట. మేబీ ఓల్డ్ అకౌంట్ అనేమో. సో చూద్దాం, మన ట్రయల్ మనం చేయాలి కదా. సో చూడండి, బార్లీ కూడా ఫ్రై అయిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. 3 ఇలాచీ వేస్తున్నాను. ఇది ఏమో అంత ఎక్కువ చేయక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్గా వేసేయచ్చు. నేనేదో జస్ట్ కొంచెం హీట్ అవుతుంది కదా అని. ఫైనల్గా అయితే అటుకులు కూడా వేసేస్తున్నాను. ఇదే లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇది కూడా ఫ్రై చేసేసుకున్నాము. సో చూసారు కదా, ఫస్ట్ అంతా నేను 1 కప్ తీసుకునేవన్నీ నేను ఒక ఫామ్లోని చెప్పాను. 1 కప్ అంతా ఫస్ట్ వచ్చాయి. నెక్స్ట్ ఎక్కడి నుంచి అయితే 1/2 కప్ వచ్చిందో అది ఎండ్ వరకు అన్ని ఐటమ్స్ కూడా 1/2 కప్పే అనమాట. లేదు, డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్, మీ ఇష్టం. అది మీరు 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఎగ్జిడ్ అయిన టేస్ట్ మిస్ అవుతుంది. సో అది డ్రై ఫ్రూట్స్ కూడా 1/2 కప్ యాక్చువల్లీ. 1/2 కన్నా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఒక 3-4 డ్రై ఫ్రూట్ అంటే నట్స్ లైక్ ఆల్మండ్, క్యాష్యూయే కాబట్టి ఒక 4-5 ఎక్స్ట్రా వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. అలానే 1 కప్ వేసుకున్నా ఏంటంటే మనకి టేస్ట్ మిస్ అవుతుందన్నమాట. సో ఫైనల్గా ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూసేద్దామా. సో రాగులు 1, రైస్ 2, మినప్పప్పు 3, బార్లీ మినప్పప్పు 3-4, అండ్ ఇది శనగపప్పు 5, సగ్గు బియ్యం 6, అటుకులు 7, పీనట్ 8, గోధుమలు 9, ఆల్మండ్ 10, క్యాష్యూ 11 అండ్ 12 మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలాచీ అన్నమాట. సో మనకి స్మెల్ కోసం. సో మిక్స్ చేసుకోండి. 12 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అంటే 11 ఐటమ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో బాగా మిక్స్ చేయండి. ఇవి ఎలాగా ఫ్రై చేశాను కదా, నా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా అయిపోయింది. సో నేను పని అయిపోద్దని అది కూడా చేసేసాను. సో అది పక్కన ఉంటుంది. మీకైతే డౌట్ రావచ్చు, అంటే స్వీట్గా ఉండదు కదా, అంటే లైక్ స్వీటా సాల్ట్ అయ్యి మిక్స్ చేసుకోవాలని. స్వీటే, లైక్ షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ తినేవాళ్ళు. లేదు జాగరీ పిల్లలకి ఇస్తే మాత్రం వాళ్ళకి మీరు జాగరీ పౌడర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. మ్యాక్సిమం షుగర్ అయితే ఇంకా నేనైతే షుగర్తోనే ఇప్పటి వరకు తాగాను. సో జాగరీ ఇప్పుడు నేను మా పాప కోసం ట్రై చేయాలి. సో అది కూడా ఎప్పుడైనా వీడియో తీసి మీకు చూపిస్తాను. సో ఇదైతే మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేద్దాం. పౌడర్ అయిపోయి ఫైన్ పౌడర్ అయిపోవాలన్నమాట. సో బాగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్లో అయితే యాడ్ చేశాను, కంప్లీట్గా వేయలేదు, ఇంకా కొంచెం ఉంది. 2 బ్యాచెస్గా వేస్తాను అనమాట. ఇది ఏమీ లేదు, ఆల్రెడీ చెప్పాను కదా బిఫోర్ నేను డ్రై ఫ్రూట్ పౌడర్ మిక్సీ చేశానని. సో దాంట్లోనే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. సో మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మీకు చూపిస్తా. సో మిక్సర్లో వేసాం కదా, స్మెల్ చూడాలి మెయిన్. ఎందుకంటే మా మమ్మీ ప్రిపేర్ చేసి మేము మిల్క్ ఇచ్చేవారు అనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీ చేసేవారు, మిల్క్ ఇచ్చేవారు. అది స్మెల్ చూస్తే సూపర్ ఉంటుంది. ఇది కూడా నేను స్మెల్ చూడాలి ఫస్ట్. వావ్, సేమ్ స్మెల్ వచ్చింది. ఎంత బాబోయ్ యమ్మీగా అనిపించేస్తుంది. మీరు పక్కాగా ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందని. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. ఏముంది, అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మన ఇంట్లోనే ఉంటాయి మ్యాక్సిమం. సో తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. అయితే పౌడర్ వేసాను, అంటే గ్రైండ్ చేయగానే మనం బాటిల్లో కానీ దేంట్లోనే వేయకూడదు, కొంచెం వేడిగా ఉంటుంది కదా. సో అది కొంచెం కూల్గా అవ్వాలి.
రిమైనింగ్ బ్యాచ్ ఉంది కాబట్టి ఇది కూడా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేద్దాం. సో సెకండ్ బ్యాచ్ కూడా పౌడర్ అయిపోయింది. సో పౌడర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ చూడండి ఇలా లంప్స్లా ఉంది కదా, కొంచెం అంతా పౌడర్లా చేసేసుకోండి. వేడిగా ఉంటుంది కదా. బట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది మనకి కంప్లీట్గా ఫైన్ పౌడర్లా అవ్వాలి. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. లేదా కొంచెం గ్రైండ్ అవ్వకుండా ఏది మిస్ అయినా సరే టేస్ట్ బాగోదు. అందుకనే మిల్క్ ఇచ్చేస్తారు. ఇప్పుడు అంత ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా మిక్సీ చేయడంలో. వెయిట్ నాన్న, వాట్ హ్యాపెన్? నా బుజ్జమ్మ ఏదో కావాలంటుంది. సో పౌడర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఇలాంటి ట్రై చేయండి. అండ్ ఈ పౌడర్తో మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో కానీ చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Take care. Bye-bye. See you soon.